వెల్కమ్ టు ఏ9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఒయాసిస్ ఫెర్టిలిటీ విశాఖపట్నం నుండి జననీ యాత్ర ప్రారంభం. సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంచే ఉద్యమం. ఆదివాసీ బిడ్డను రివార్డు కోసం హతమార్చారు. ఆదివాసీల డిమాండ్. అనంతగిరి మండలం జీనబాడు వద్ద పడవ బోల్తా పడిన ఘటనపై దేవరాపల్లి ఎస్ఐ వివరాలు వెల్లడి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వంపై కామెంట్స్ చేసిన చిన్న శ్రీను. సీఎం చంద్రబాబు కూటమి రైతుల పక్షపాతి. ఎమ్మెల్యే కళా వెంకట్రావు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. యువత ప్రేమ పేరుతో నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తెచ్చే విధంగా లవ్ అండ్ క్రైమ్ మూవీ. తక్షణమే దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన. తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వేలాది జంటలకి ఆశను కల్పించి అవగాహనను పెంచిన తర్వాత భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఒయాసిస్ ఫెర్టిలిటీ రెండో విడత ఒయాసిస్ జననీ యాత్ర అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025న విశాఖపట్నం నుండి ప్రారంభించింది. తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకి ఆశను కల్పించి అవగాహనను పెంచిన తరువాత భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఒయాసిస్ ఫెర్టిలిటీ రెండో విడత ఒయాసిస్ జననీ యాత్ర అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025న విశాఖపట్నం నుండి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాస్ గారు మరియు ఎమ్మెల్యే శ్రీ వంశీ శ్రీనివాస్ గారు అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి తల్లిదండ్రులు అవ్వాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యంతో ప్రారంభమైంది. అందరికీ ముందుగా నమస్కారం. ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు మా రాధికకి అలాగే డాక్టర్ రాజు గారు శ్రీదేవి గారికి ప్రత్యేకించి మా సోదరుడు వంశీ శ్రీనివాస్కి ఇక్కడికి వచ్చేసిన డాక్టర్స్ అలాగే వాళ్ళ సిబ్బంది పాత్రికేయులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటాను. ఇప్పుడే తను మాట్లాడుతూ చెప్పారు, యాక్చువల్గా ఈ ఒయాసిస్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ దీని తరఫు యాత్ర స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ అందరికీ తెలుసు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రైజ్ లో ఉంది. కానీ ఈ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్, మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ సైన్స్ బేస్డ్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ సక్సెస్ అనేది ఈ రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు. అర్బన్ సెంటర్స్ లో ఉంటున్నారు కానీ వాళ్ళకి కూడా అంత అవేర్నెస్ లేదు. సో ఈ రోజు మనం ఏంటంటే ఈ రోజు ఈ వాకథాన్ లో ఫస్ట్ అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ అంటే మెయిన్ థింగ్. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. చాలా జనజాతీయ దివాస్ గౌరవ పేరుతో ఆదివాసీలను గౌరవించాలని కేంద్రం బిర్సా ముండా జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా జరిపింది. వారి చట్టాలను కాపాడాలని చెబుతూనే ఆదివాసీ హక్కులపై పోరాడుతున్న హిడ్మాను ఇటీవల ఎన్కౌంటర్ లో ఎలా హతమార్చారని దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజర్ రంజిత్ కుమార్ ప్రశ్నించారు. నమస్కారం అందరికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవిస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో మడవి హిడ్మా ఒక ఆదివాసి బిడ్డ, కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకుడు, ఆయన్ని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి వివిధ మాధ్యమాల్లో మేము చూడటం జరుగుతూ ఉన్నది. అయితే ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో బిర్సా ముండా గారి యొక్క 150వ జయంతి వేడుకలు
నేడు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో కూడా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రంలో బిర్సా ముండా గారి యొక్క కౌశ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఒక పక్క మీరు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క జనజాతి దివాస్ అనే ప్రోగ్రాంతో ఈరోజు ఆదివాసుల్ని గౌరవించాలి, ఆదివాసి సమాజాన్ని గౌరవించాలి, ఆదివాసి హక్కుల్ని గౌరవించాలి, ఆదివాసి చట్టాలని గౌరవించాలి, ఆదివాసి ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో బిర్సా ముండా గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా మీరు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి మీరు ఇటీవల కాలంలో ఒక ఆదివాసి బిడ్డని హిడ్మాని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి మరి పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు మరి ఒక ఆదివాసి బిడ్డ కేంద్ర కమిటీ వరకు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఏదైతే ఆదివాసుల సంపదలు ఉన్నాయో, ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో, ఆదివాసి చట్టాలు ఉన్నాయో ఆ జీవాలన్నీ కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన సాయుధ పోరాటం చేపట్టి అక్కడ పోరాటం చేసేటటువంటి ఒక పోరాట ఆదివాసి బిడ్డ. అనంతగిరి మండలం జీనబాడు వద్ద పడవ బాధపడిన ఘటనపై దేవరపల్లి ఎస్ఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. గల్లంతైన ముగ్గురులో ఒకరు మృతదేహం లభ్యమైందని, మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. నమస్కారం, నేను దేవరపల్లి ఎస్ఐని. జేన్బాడు గ్రామం జేన్బాడు రేవు వద్ద నుంచి జేన్బాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గాలి అప్పలరాజు జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోటు మీద వుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని, వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్, దేబర రమేష్ కూడా వచ్చి వారు కూడా వీళ్ళు పడవ ఎక్కి రిటర్న్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. మరలా జేనబాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక వాళ్ళు పడవలోకి వాటర్ వచ్చేసింది. పడవలోనే వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవను పట్టుకొని ఉండిపోవడం వలన రెస్క్యూ అవ్వగలిగారు. గట్టిగా అరిస్తే ఒడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతన్ని రక్షించడం జరిగింది. అదే క్రమంలో అక్కడే వలలో చిక్కుకొని చనిపోయినటువంటి గంజాయి జీవన్ డెడ్ బాడీని కూడా తీసుకొని రావడం జరిగింది. మిగతా ఇద్దరు గాలి అప్పలరాజు ఏదైతే ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ ఉన్నారో అతను మరియు దేబర రమేష్, వీరిద్దరి యొక్క మృతదేహాలు లభించలేదు. ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉండే స్విమ్మర్స్ సహాయంతో వెతికించడం జరిగింది, కానీ దొరకలేదు. వెంటనే మనం ఎన్డీఆర్ఎఫ్ ముందుగానే ఎన్డీఆర్ఎఫ్కి, ఎస్డీఆర్ఎఫ్కి అలాగే ఫైర్ వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. రెస్క్యూ టీమ్స్ కూడా వస్తున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తాం. అలాగే ఈ సమాచారం అనంతగిరి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే మా ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే దేవరపల్లి ఎంఆర్ఓ గారు కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా వారి సూచనలు తెలియజేయడం జరిగింది. మా ఉన్నతాధికారులు మా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా మాకు ఇందులో సూచనలు తెలియజేసి సహాయం చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి సహాయం చేయడం జరిగింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వ బాధ్యరాహిత్యానికి నిదర్శనమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల ఇప్పటికే రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారు అని అన్నారు. మొక్కజొన్న పంట రైతు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పి వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు, మధ్యవర్తులు లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే కొనుగోలు చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700
1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులకు అనేక సందర్భాల్లో చెప్పారు. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థలు, రైతాంగం పడుతున్న ఇబ్బందులు కనుక ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా లేదు, మీరు చేయలేని పనిని లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాన్ని చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజే చూశాను పత్రికలో, ప్రధానంగా ఇవాళ ఈనాడు పేపర్లు వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ధర కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ధర కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి, ఏదో మనకు సామెత ఉంది గ్రామాల్లో, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఒక పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంత దొరుకుతా అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచేవని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారు చూసుకొని ఉందో కూడా నాకు తెలుసో తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా. సీఎం చంద్రబాబు కూటమి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ఏడాది రైతుల నుంచి ధాన్యం తీసుకుని 24 గంటల్లోనే బిల్లులను ప్రభుత్వం చెల్లించిందని, నేడు రైతులు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు జరిగాయన్నారు. పక్షపాతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఓటు ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ రైతులందరికీ ఏ విధంగా అయితే ధాన్యాన్ని తీసుకుని 24 గంటల్లో వేశారో అదేవిధంగా ఈ ఏడాది కూడా మరి ధాన్యాన్ని ఇచ్చినటువంటి 24 గంటల్లో అందరికీ బిల్లులు వస్తున్నాయి. ఇంకా ముమ్మరం అయిన తర్వాత దీని మీద ఇంకా మీద నుంచి రివ్యూలు అవి వస్తుంటాయి. ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా రైతుని దోచుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్లందరి మీద కూడా ఉంది. ప్రభుత్వం మరి అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతారు. లాస్ట్ ఇయర్ కూడా మన విజయనగరం జిల్లాలో చాలా చక్కగా చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మన ఆఫీసర్లు చేస్తారు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. మరి ఈ రోజున జొన్నలకి రేటు తగ్గిపోయింది. జొన్నలకి రేటు తగ్గినప్పుడు కూడా మార్కెట్ ద్వారా కొనాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న సత్యసాయి బాబా గారి శతజయంతి ఉత్సవాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి మరి మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి కాన్ఫరెన్స్లోనే ఆఫీసర్స్తో మాట్లాడి మరి ఎవరైతే జొన్నలు పండిస్తున్నారో ఆ రైతులందరికీ ఉపకారం జరిగే విధంగా జొన్న రైతులందరికీ కూడా మార్కెట్ తీసుకుంటుంది ప్రభుత్వ ధరకే అని చెప్పేసి మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మనం చెప్పక తప్పదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అరటి రైతులు కూడా ఈ ఏడాది అరటి పంట ఎందుకు ఎక్కువ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ అరటి గెల్ల కూడా అక్కడక్కడ మరి ఫస్ట్ టైం ఇది, ఎప్పుడు లేదు. దాన్ని కూడా మరి మార్కెట్ ద్వారా అర్పణలు చేసుకొని కలకత్తా, బొంబాయి మార్కెట్ని చూడమని మార్కెటింగ్ శాఖ వాళ్ళకి చెప్పి ఈ అరటికాయలను కూడా ధర తగ్గకుండా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అరటికాయలను కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అవతల కలకత్తాకి. యువత ప్రేమ పేరుతో నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో మార్పు తెచ్చే విధంగా లవ్ అండ్ క్రైమ్ మూవీ నిర్మించడం జరిగిందని చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేసేందుకు నగరంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. నేను ఈ సంవత్సరం కొత్తగా మూవీ తీయాలనేసి ఉదయ్ గారు చెప్పగానే ఎంత బడ్జెట్ అవుతుందని అడిగారు. తక్కువ బడ్జెట్లో తీద్దామనేసి ఉదయ్ గారు చెప్పగానే
అంత తక్కువ బడ్జెట్లో సినిమా అవుతుందా లేదా అని అడిగాను. మీకు ఎందుకు నేను తీస్తాను, తీసి చూపిస్తానని అన్నారు. అందుకని నాకున్నంతలో నాకు తోచినంత నేను సాయం చేశానే తప్ప ప్రొడ్యూసర్గా ఇవ్వాలని కాదు. ముందుగా ఎవరైనా ఎదుగుదల కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళకి సాయం చేయడంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ఆయన తక్కువ బడ్జెట్లో తీస్తానని సినిమా తీయడం సాధ్యమైనా అవుతుందా లేదా అని నేను ఆలోచించకపోయినా ఆయనకి నేను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్ప నేను ప్రొడ్యూసర్ చేయాలని కాదు. కానీ తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీశారు, అందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డేట్ సెన్సార్ అవ్వాలి, తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాం. సినిమా పేరు లవర్స్ క్రైమ్ అండి. నా పేరు ఉదయ్ కుమార్. ఫస్ట్ డెబ్యూ మూవీ తస్మాత్ జాగ్రత్త థియేటికల్ రిలీజ్ అది. ఆ తర్వాత మీ అందరికి తెలిసిందే ఎంత పనిచేసా చంటి సినిమా తెలుగు అండ్ గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు బైక్ రేస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్న సినిమా లవర్స్ క్రైమ్. ఈ సినిమా చాలా ఒక మ్యాజికల్గా స్టార్ట్ అయిందని సినిమా. నాకు మధ్యలో ఒక 4 months గ్యాప్ వచ్చింది. అందువల్ల కథ రాసుకొని అందరినీ నేను అందరినీ ఎంపిక చేసుకున్నాను. సో అందువల్ల చాలా ఒక మిరాకిల్గా జరిగింది. సో ఈ విషయానికి వస్తే ఈ లవర్స్ క్రైమ్ సినిమా ముందుగా హీరో హీరోయిన్ నిహారిక అండ్ చందు అబ్బాయి ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు, అందుకు రాలేకపోయాడు. ఆ తర్వాత మా మేడం నిర్మలా గారు పరిచయం అయ్యారు, సీనియర్ రిపోర్టర్ మేడం, న్యూస్ రీడర్ హైదరాబాద్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రాఖీ సినిమాలో మెయిన్ విలన్గా క్యారెక్టర్ చేశాడు, మంచి సస్పెన్స్ అనమాట. ఆ తర్వాత సినిమా విశేషాలు ఏంటంటే సినిమా కేవలం ఒక 11 రోజులు సినిమా షూట్ చేశాను మొత్తం అంతా. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వర్కింగ్ డేస్ ఓన్లీ 11 days సినిమా సంబంధించి. సినిమా అంతా రెడీగా ఉంది, సెన్సార్కి వెళ్తుంది. సినిమాలో ఆ ట్రైలర్లోనే ఒక 2 బీట్లు రిలీజ్ చేసామండి. అది ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసాం. ఒక రీల్ వచ్చేసి 74 million views వచ్చాయి. ఇది టీనేజ్ మూవీ. టీనేజ్ పవర్ ఏంటనేది ఇన్స్టాగ్రామ్లో తెలిసింది. అదే సినిమా రిలీజ్ అయితే ఆ టీనేజ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది తెలుస్తుంది అన్నమాట. సో అది ఈ లవర్స్ క్రైమ్ సినిమా. ఈ లవర్స్ క్రైమ్ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేశాను. అండ్ నటులు అండ్ కెమెరా డిపార్ట్మెంట్ మా శ్రీహరి గారు అండ్ అబ్బాయి ధనుష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్ని బాగుంటాయి, కానీ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అన్నటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ₹1 రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది. ఆ రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతు. అన్ని ఆయన దాదాపు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు. ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పరిచాడు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలి కబుర్లు చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా. ఇది ఎంత అన్యాయం చూస్తున్నాం. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో 10 నుంచి 15% పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన్నా మాట్లాడాడా?
మరి కరువు మండలాలు ప్రకటించారు. ఆ మండలంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినావు? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసావు. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా ₹1 అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది. అరటి రైతు దుర్భరం అయిపోయాడు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందుల అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందుల చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు. ఏ పంటకు కూడా మనం రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం, దాన్ని చులకనగా మాట్లాడడం. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు? పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి? పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన. తక్షణమే దళిత క్రైస్తవ శ్మశానాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ యువజన సేవా సంఘం నిరసన ప్రదర్శనకు దిగింది. జిల్లాలోని మొట్టమొదటిగా ఏర్పడిన చిన్న ముసటివాడ శాంతినగర్ ఎస్సీ కాలనీ అభ్యున్నతి పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. డెంగ్యూ క్లియరెన్స్ కానీ పాములు కానీ అన్ని అన్యాక్రాంతికి అక్కడ గురవుతున్నాయి. కాబట్టి ఇప్పుడే మేము స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు గారికి ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే పంచపల్లి రమేష్ బాబు గారికి కూడా రిప్రజెంట్ ఇస్తాం. దీని మీద రేపు స్టాండింగ్ కమిటీలో కార్పొరేట్ గారు పెడతామని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడే మా యువకులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఒక రిప్రజెంట్ ఇస్తాం. త్వరగా ఆ దళితుల యొక్క బరిల గ్రౌండ్, దళిత క్రిస్టియన్ బరిల గ్రౌండ్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి, దాని చుట్టూ సెక్యూరిటీ కల్పించాలి, గేట్లు పెట్టించాలి అనుకుని మేము ఒక వినతిపత్రం సమర్పించాం. దాన్ని తక్షణమే మీడియా వారి ద్వారా వారికి సమర్పించి ఎక్కడైతే మరి ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఇక్కడే కాకుండా అన్ని బరిల గ్రౌండ్ కూడా ఈ 3x6 ఎంత కోటీశ్వరుడైనా చనిపోయినా సరే 3x6 జాగాకి అలవచ్చింది. కాబట్టి ప్రతి నాయకులు దాన్ని గుర్తించుకొని ఆ బరిల గ్రౌండ్ దృష్టి పెట్టి బరిల గ్రౌండ్ రావాల్సిన ఫండ్స్తో డెవలప్ చేయాలనుకుని మేము వినతిపత్రం సమర్పిస్తూ మీడియా వరకు కూడా సమర్పిస్తాం. మరి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అలాగే 97 వార్డు కార్పొరేటర్ గారికి, మరి శాంతినగర్లో ఉన్న మరి ప్రజలందరూ కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత సన్మాన వాటిక కొన్ని సంవత్సరాల నుంచి చాలా దౌర్భాగ్యంగా ఉంది. కనీసం మనుషులు నిలబడడానికి పరిస్థితి లేదు. కింద నుంచి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ అన్ని విషయాలు కూడా వాళ్ళు ఇరువురికి తెలియజేయడం అయింది. రేపు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారితో ద్వారా త్వరలో ఈ పాయింట్ పెట్టి మాకు ఒక దళిత సన్మానం వాటిగా బాగు చేస్తారని మా యొక్క గ్రామం తరఫున కోరుతాము. ఉన్నటువంటి మరి దళిత బరేల్ గ్రౌండ్ కోసం మరి మేమందరం కూడా మరి ర్యాలీగా మరి వెళ్ళడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారికి వెళ్ళడం జరిగింది. మరి శాంతినగర్లో మరి దళితుల యొక్క మరి క్రైస్తవులు అదేవిధంగా హిందూ సోదరులతో కలిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్నటువంటి శ్మశాన వాటిక, మరి ఆ యొక్క శ్మశాన వాటిక ఆ యొక్క ప్రహరీ కూడా గేటు నిర్మాణం అనేటువంటిది లేక చాలామంది కూడా దాన్ని మరి అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని చొరబాటుదారులు ఎక్కువైపోయి ఈ రోజు 2.5-3 ఎకరాలు కలిగినటువంటి యొక్క శ్మశాన వాటిక బరేల్ గ్రౌండ్ స్థలాన్ని ఇంచుమించుగా అది 1 ఎకరంగా చేసేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము. ఎందుకంటే ఈ దళితుల యొక్క మరి అరుసులు చూసుకుంటూ మరి యొక్క ప్రాంతాన్ని మరి చాలా మంది ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మా యొక్క దళితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు బరేలు చేయాలనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్థలం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం మరి అధికారులు దృష్టించుకొని తగు నిర్ణయంగా ఇమీడియట్లీగా మరి యొక్క బరేల్ గ్రౌండ్కి ప్రహరీ కూడా నిర్మించి గేటు నిర్మించి ఇమీడియట్లీగా మరి దాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి అధికారులు మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో చురుక బరేల్ గ్రౌండ్లు చూస్తున్నాము. ఆయా ప్రతి ఒక్క బరేల్ అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి, చక్కగా మెయింటైన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం